guys, welcome back to Queen Mother Official. హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. లాస్ట్ టైం ఇన్విజిబుల్ చైన్స్ కోసం వీడియో చేశాను కదా, దాని కింద కామెంట్ చేసిన వాళ్ళకి గివ్ అవే ఇస్తాను కూడా చెప్పాను. యా షూర్ అండి, ఈరోజు అయితే గివ్ అవే అనౌన్స్మెంట్ చేస్తున్నాను. ఎంతమందికి ఇస్తున్నాము ఏంటన్నది. సో లేట్ చేయకుండా మనం ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. లాస్ట్ టైము ఈ చైన్స్ కోసమే మనం వీడియో చేసాం అనమాట. 4 చైన్స్ కోసం వీడియో చేశాను. అందులో మీరు కామెంట్ చేసిన వాళ్ళకి మీరు ఏం కామెంట్ చేస్తే ఆ చైన్ ఇస్తానని చెప్పాను కదా. సో చాలా మంది 4th అండ్ 3rd వన్ మాత్రమే కామెంట్ చేశారు. ఫస్ట్ సెకండ్ ఎవరు కామెంట్ చేయలేదు. సో అందుకే ఇవే నేను ఆ చేతిలో పట్టుకున్నాను. సో ఈరోజు అయితే గివ్ అవే ఇవ్వబోతున్నాను. చాలా మంది గివ్ అవే అంటే ఎలా ఇస్తారు? ఒకరికి లేదా ఇద్దరికి లేదా ముగ్గురికి ఇస్తారు కదా. సో నేను అలా కాకుండా ఏకంగా 5 మెంబర్స్కి అయితే గివ్ అవే ఇద్దాం అనుకుంటున్నాను. సో ఆ 5 మెంబర్స్ని ఎలా సెలెక్ట్ చేస్తున్నాం ఏంటన్నది అయితే ఇప్పుడు నేను చెప్తాను. సో ఫస్ట్ అయితే కామెంట్ చేసిన వాళ్ళందరి నేమ్స్ చదువుతాను. సో అందులో ఎవరికి వచ్చిందో చెప్తాను, ఓకేనా? మనకైతే 20 దగ్గర కామెంట్ చేశారు. సో 20 మెంబర్స్కి వెళ్ళాం కాబట్టి అందులో 5 మెంబర్స్కి ఇద్దాం అనుకున్నాం కాబట్టి ఫస్ట్ వాళ్ళ పేర్లు అయితే చదువుదాం. తర్వాత గివ్ ఎవరికి ఇస్తున్నామో చూద్దాము. అందులో మీ నేమ్ ఉందో లేదో ఒకసారి చూసుకోండి, ఓకేనా? ఫస్ట్ నేమ్ వచ్చేసి అల్లంపల్లి సురేష్, తర్వాత పర్వీన్, కే శివాని, రాము ఆల్తి, అనుష రేలంగి, తర్వాత స్వాతి ఆలుగల ఏదో స్వాతి ఆలుగల, తర్వాత స్పందన చౌదరి, బొర్రా శైలజ 9986 ఏదో ఉంది, శ్రావణి. ఐ థింక్ ఇది మా ఫ్రెండ్ అనుకుంటున్నాను, మా ఫ్రెండే. తర్వాత కల్పన, తిని కూడా మా ఫ్రెండే అనుకుంటున్నాను. కల్పన మా ఫ్రెండ్ అయి ఉండొచ్చు. తర్వాత దిల్దర్బా ఏదో ఉంది సంథింగ్. తర్వాత అనుసత్య, ఫర్హాన్ సైక్, సురేష్, సారీ శిరీష, జష్మిత మల్లా, సౌజన్య రాజ్, ఇది కల్పన ఇది మా ఫ్రెండ్ మరి లాలా కల్పన ఎవరో తెలీదు, సరేలేండి. తర్వాత బల్లంకి రజని, ఇది మా ఫ్రెండే ఎందుకంటే వాళ్ళ ఇంటి పేరు నాకు తెలుసు. అండ్ అవినాష్, తన ఫ్రెండ్, వాడు వాళ్ళ వైఫ్ కోసం రాసిండొచ్చు. సో వీళ్ళనమాట. ఇందులో నేను ఫస్ట్ సెకండ్ థర్డ్ ఎవరికి ఇద్దాం అనుకుంటానంటే, ఫస్ట్ మెసేజ్ చేసిన అదే కామెంట్ చేసిన వాళ్ళు, అండ్ సెకండ్ కామెంట్ చేసిన వాళ్ళు, అండ్ థర్డ్ కామెంట్ చేసిన వాళ్ళకి డైరెక్ట్గా అయితే గివ్ ఇచ్చేద్దామని నేను ఫిక్స్ అయిపోయాను ఇప్పుడు. ఇంకా 2 మెంబర్స్ ఏంటంటే, వీళ్ళ 3 నెంబర్స్ తీసేసి మిగతా ఉన్న వాళ్ళందరి పేర్లు రాసి చీటీ తీస్తాను. చీటీ తీసిన తర్వాత అప్పుడు వాళ్ళకి గివ్ ఇస్తాను అనమాట. ఇంకో 2 మెంబర్స్ని అలా సెలెక్ట్ చేద్దామని నేను అయితే అనుకున్నాను. సో ఫస్ట్ అయితే ఈ 3 మెంబర్స్ ఎవరు అంటే, నాకు ఫస్ట్ కామెంట్ చేసిన వాళ్ళు అనుష రెలంగి. తను నా ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ అని చెప్పలేను, అలా అని తెలియదని చెప్పలేను. తను నాకు ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయ్యారు. మెసేజ్ చేస్తారంటే ఒక వీడియోకి నాకు కామెంట్ చేశారు. అలాగా నాకు మెసేజ్ చేసేవారు. తర్వాత యూట్యూబ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి తను నాకు చాలా అంటే చాలా బాగా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అనీష గారు. నాకు చాలా అంటే చాలా ఇష్టం. నా ప్రతి వీడియో కింద తన కామెంట్ లేకుండా అస్సలకి ఉండదు నాకు. అందుకనే నేను ఎప్పటి నుంచో తనకి గివ్ ఇద్దామా అని అనుకున్నాను. సో ఫైనల్గా అయితే ఆ ఛాన్స్ వచ్చింది. సో ఫస్ట్ అనుష రేలంగి అనే అమ్మాయి. సో థ్యాంక్ యూ సో మచ్ నాకు కామెంట్ చేసినందుకు. అండ్ మీకైతే గివ్ ఇద్దామని నేను ఫిక్స్ అయిపోయాను. అండ్ తర్వాత కామెంట్ వచ్చేసి పర్వీన్ అని ఒక అమ్మాయి. సో తనకు కూడా ఇద్దాం అనుకున్నాను. సెకండ్ విన్నర్ తనకు కూడా ఇద్దాం అనుకుంటున్నాను. సో థర్డ్ వన్ వచ్చేసి జష్మిత మల్లా అంట. తను ఎవరో తెలీదు, ఇంటరు నాకు తెలీదు. పర్వీన్ అండ్ జష్మిత మల్లా వీళ్ళు నాకు తెలీదు. సో మీరు ఈ వీడియో చూసి నాకు కింద నా ఇన్స్టాగ్రామ్ ఐడియా ఇస్తాను. ఇన్స్టాగ్రామ్కి నాకు మెసేజ్ చేయండి. మీ అడ్రస్, డీటెయిల్స్, ఎవ్రీథింగ్ నాకు మెసేజ్ చేస్తే మీ ఇంటికి గిఫ్ట్స్ వచ్చేస్తాయి. సో వీళ్ళు ముగ్గురు అనమాట, అనుష రేలంగి, జష్మిత మల్లా అండ్ పర్వీన్. వీళ్ళు ముగ్గురికి డైరెక్ట్గా అయితే ఇచ్చేస్తాం గివ్ అవే. ఇప్పుడు ఇంకో ఇద్దరు ఏంటి అన్నది మనం చీటీలు వేసి ఎవరు అన్నది తెలుసుకోబోతున్నాం అనమాట. సో వాళ్ళ నేమ్స్ కూడా ఇప్పుడు చీటీ రాసేద్దాం. మొత్తం ఈ 3 మెంబర్స్ చూస్తే ఇంకా 15, 18, 17 మెంబర్స్ ఉంటారు కదా. ఆ 17 మెంబర్స్ నేమ్స్ రాసేసి ఆ 2 మెంబర్స్ని అయితే సెలెక్ట్ చేసేద్దాం. సో ఇప్పుడైతే చీటీలు రాస్తాం. ఆ చీటీలు ఎలా రాస్తామంటే, ఆల్రెడీ ఫస్ట్ విన్నర్, సెకండ్ విన్నర్, థర్డ్ విన్నర్ ఈ నేమ్స్ ఇందులో తీసేద్దాం. తీసేసి 1, 2, 3, 4 అని ఎంతమందినో అన్ని నెంబర్స్ వేసుకుందాం ఇందులో. అండ్ ఇప్పుడు చీటీస్ మీద 1, 2, 3, 4 అలాగా ఇన్ని నెంబర్స్ అయితే ఉన్నాయో అన్ని చీటీలు రాసేసి చీటీస్ తీద్దాం అనమాట. సో ఎందుకంటే ప్రతి చీటీ మీద పేరు రాసి తీయాలంటే మన వల్ల కాదు. సో అలా చేద్దాము.
చింపుదాం చింపుదాం డేటాను చింపుదాం. చదువుకున్నప్పుడు చింపడమే, ఇప్పుడు చింపడమే. సో వీళ్ళు ముగ్గురిని తీసాక ఇంకా 17 మెంబర్స్ వచ్చారు. సో 17 మెంబర్స్ నేమ్స్ మనం రాస్తాం. ఇప్పుడు ఎలా రాస్తాము? ఇవన్నిటి మీద నెంబర్స్ అయితే వేసేసాం కదా. ఇప్పుడు చీటీస్ మీద వేస్తాము. అప్పుడు మనం తీస్తాము. సో స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసేద్దాం. Number 1, 12, 16 అండ్ 17 అయిపోయింది. సో ఇప్పుడు ఫోల్డ్ చేసేద్దాం. ఇట్లయితే రాస్తామండి. ఇప్పుడు మనం ఈ చీటీలో నుంచి 2 మెంబర్స్ని సెలెక్ట్ చేయబోతున్నాము. 17 మెంబర్స్లో 2 మెంబర్స్ అయితే ఇప్పుడు సెలెక్ట్ చేస్తాం అనమాట. సో లేట్ చేయకుండా చీట్లు అయితే తీసేద్దాం. సో చీట్లు అయితే చూద్దాం. ఫస్ట్ ఎవరు వస్తారు ఏంటనేది చాలా క్యూరియాసిటీగా ఉంది. అదే ఫస్ట్ అంటే 2 మెంబర్స్లో ఫస్ట్. సో నెంబర్ 9 అంటే ఎవరు? ఇప్పుడు మనం బుక్లో చూసుకోవాలి నెంబర్ 9 అంటే ఎవరు. సో చూసేద్దాం ఆ లక్కీగా ఎవరు అన్నది. చాలా క్యూరియాసిటీగా ఉంది. లాలా కల్పన అంట 7644. లాలా కల్పన 7644. మీరు ఎవరో నాకు నిజంగా తెలియదు కదా, అసలు ఎవరు తెలీదు. సో మీరు నాకు కామెంట్ చేయాల్సి ఉంటుందండి. అసలు ప్రాసెస్ ఏంటనేది లాస్ట్లో చెప్తాను. సో విన్నర్ అయితే వచ్చేసారు 4th మెంబర్ లాలా కల్పన అంట. సో ఇది పక్కన పెడదాం నెంబర్ 9. ఇప్పుడు నెక్స్ట్ వన్ తీద్దాం. అసలు క్లియర్గా ఏం కనిపించట్లేదు కదా, అసలు ఏం కనిపించట్లేదు కదా ఇలాగా. నెంబర్ 13 13 ఎవరో చూద్దాం. అది కూడా మనకి ఎవరో తెలీదు. బుక్ 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 ఎలా ఉందంటే జాతకాలు చూసే బుక్ లాగా ఏంటి మనకి ఇది. శిరీష డేగా అంట. శిరీష డేగా 13 శిరీష డేగా. సో అయిపోయి 5 మెంబర్స్. సో ఫస్ట్ వన్ వచ్చేసి అనుష రేలంగి, సెకండ్ వచ్చేసి పర్వీన్, తర్వాత వచ్చేసి జష్మిత, అండ్ తర్వాత వచ్చేసి శిరీష డేగా, అండ్ తర్వాత లాలా కల్పన 7644 అంట. సో మీ 5 మెంబర్స్కి అయితే గివ్ అవే వచ్చిందండి. సో మీరు అందరూ నాకు ఎవరో తెలీదు నిజంగా. సో అనుష రేలంగి తెలుసుంటే తన అడ్రస్ కూడా నాకేం తెలీదు, జస్ట్ నార్మల్గా పరిచయం అంతే ఇన్స్టాగ్రామ్లో. సో మీరు అందరూ ఏం చేస్తారంటే నేను కింద ఇన్స్టాగ్రామ్ ఐడి ఇస్తాను. ఈ వీడియో కింద కూడా స్క్రోల్ అవుతుంటుంది. ఆ ఇన్స్టాగ్రామ్ ఐడికి మీ పేరు, మీ ఫోన్ నెంబర్ అండ్ అడ్రస్ డీటెయిల్స్ అన్నీ కూడా నాకు సెండ్ చేస్తే మీకు గివ్ అయితే వచ్చేస్తుంది. సో నాకు చాలా హ్యాపీగా ఉందండి. తెలిసిన వాళ్ళకి ఇవ్వటం వేరు, తెలియని వాళ్ళకి ఇవ్వటం చాలా స్పెషల్ కదా. వాళ్ళు ఎవరో మనకి తెలీదు, మనకి సపోర్ట్ చేస్తున్నారు, కామెంట్ చేస్తున్నారు. వాళ్ళ కోసం మనం ఏదో ఒకటి చెయ్యాలన్న ఒక ఆలోచనతో గివ్ అవే అయితే స్టార్ట్ చేశాను. అది నా ఫస్ట్ గివ్ అవే. అది నేను తెలియని వాళ్ళకి ఇస్తున్నాను. చాలా హ్యాపీగా ఉంది. సో మీరు ఏం చేస్తారంటే కింద ఇప్పుడు మీరందరూ ఎవరో తెలియదు, ఈ వీడియో చూస్తారో లేదో కూడా నాకు తెలియదు, బట్ కన్ఫామ్గా చూస్తారు, గివ్ అవేకి రెస్పాండ్ అవుతారని నేను అనుకుంటున్నాను. సో మీ 5 మెంబర్స్ కూడా నా ఇన్స్టాగ్రామ్ ఐడిలో మెసేజ్ చేయండి. మీ అడ్రస్ అండ్ ఫోన్ నెంబర్స్ ఎవ్రీథింగ్ నాకు మెసేజ్ చేస్తే మీకు విత్ ఇన్ ఆ కొరియర్ వచ్చే డేస్లో 7 days ఆర్ 1 week ఆర్ 10 daysలో మీకైతే గివ్ అవే గిఫ్ట్స్ మీ ఇంటికి వచ్చేస్తాయి. సో చాలా హ్యాపీగా ఉందండి. ఇలాగే చాలా కామెంట్స్ మెసేజెస్ చేస్తూ ఉండండి అండ్ గివ్ అవేస్ కూడా తీసుకోండి. ఇప్పుడు వీళ్ళు తర్వాత ఇంకా ఎవరికి వస్తుందో తెలియదు కదా, ఇంకా చాలా గివ్ అవేస్ ఉంటాయి. నాకు సపోర్ట్ చేయండి గైస్. చాలా గివ్ అవేస్ ఇస్తాం. చాలా చాలా మంచి పనులు కూడా చేద్దాం, అందరికీ హెల్ప్ కూడా చేద్దాము. ఫస్ట్ అయితే అందరికీ చాలా థ్యాంక్ యూ అండి. నేను ఎవరో తెలియకపోయినా నాకు చాలా బాగా హెల్ప్ చేస్తున్నారు, చాలా బాగా సపోర్ట్ చేస్తారు. ఇలాంటి గివ్ అవేస్ చాలా అంటే చాలా ఉంటాయండి. మీరందరూ మన ఛానల్ని ఫాలో అవ్వండి అండ్ కామెంట్ కూడా చేయండి. కామెంట్ చేస్తే ఎవరు కామెంట్ చేస్తున్నారు, ఎవరు మనల్ని ఫాలో అవుతున్నారు, ఎవరు మనకు సపోర్ట్ చేస్తున్నారో నాకు క్లియర్గా తెలుస్తుంది. సో అందుకని కామెంట్ చేయమంటున్నాను. అండ్ ఇప్పుడు కామెంట్ చేసిన వాళ్ళందరికీ కూడా చాలా అంటే చాలా థ్యాంక్ యూ. నేను ఎవరో తెలియకపోయినా నాకు బాగా సపోర్ట్ చేస్తున్నందుకు. అండ్ మా అన్నయ్యల ఫ్రెండ్స్, నా ఫ్రెండ్స్, యూట్యూబ్ ఫ్రెండ్స్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్స్ అందరికీ చాలా థ్యాంక్ యూ అండి. ఇంకా చాలా గివ్ అవేస్ వస్తాయి. అప్పటి వరకు మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. లవ్ యూ ఆల్. బై బాయ్.